అయిపోయింది. లేదు ఇంకా కాలే, నాకు తొందర పడకు, టెంప్ట్ కాక అప్పుడే. ఇంకెవరు అడుగుతున్నారు దీని మీద? ఎవరు ఉన్నారా? ఏందది మార్చ్? నేనేమంటున్నా అంటే, నేను కేటీఆర్కు ముందు ఒకటే ప్రశ్న. మేము మా ముఖ్యమంత్రి పిలిచినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పిలిచినప్పుడు మేటిగడ్డకు రండి అనే హావా అసెంబ్లీ పిలిచినప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు రాలే, చర్చకు రాలే. నంబర్ 1. దానికి మీరు జవాబు చెప్పండి ఫస్ట్. రెండవది, కేటీఆర్ మీ నాయన ముందు ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు నువ్వు మమ్మల్ని పిలుస్తున్నావు కదా, మా ప్రభుత్వాన్ని పిలుస్తున్నావు కదా, ఫస్ట్ మీ నాయన అసెంబ్లీకి వచ్చి చర్చల్లో, మళ్ళీ కావాలంటే చర్చ మళ్ళీ ముఖ్యమంత్రి నేను చెప్తా, కేసీఆర్ వస్తా అంటుండు, నువ్వు చెప్పు, మీడియా పరంగా చెప్పు, దీని మీద చర్చకు మా ప్రతిపక్ష నాయకుడు వస్తా అంటుండు, మళ్ళీ అసెంబ్లీకి రెడీ అవుతామని చెప్పి ఒకటి. రెండవది, నువ్వేం అడిగిన ప్రశ్న ప్రతాప్, ఇప్పుడు ప్రభుత్వం పిలిచినప్పుడు ప్రతిపక్ష నాయకుడు రాలే, ప్రతిపక్ష నాయకుడు పిలిచే అర్హత ఉందా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. ప్రభుత్వం పిలిచింది నిన్ను, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ని ప్రభుత్వం పిలిచినప్పుడు నువ్వు ఎందుకు పోలేదు, దీనికి జవాబు చెప్పి అప్పుడు నువ్వు మమ్మల్ని ఆహ్వానించు. మేము మొదలు పత్రిక ఇచ్చినాం కదా, నువ్వు మా పత్రికకు రెస్పాండ్ కాలేదు, ప్రభుత్వం మేము ఇచ్చిన ఆహ్వానానికి నువ్వు రెస్పాండ్ కానప్పుడు నీ ఆహ్వానము అడగాలనా వద్దా అనేది జ్ఞానం నీకు ఉండాలనేదే కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. కేసీఆర్ రాకుండా మేడిగడ్డకు పోయినా, ముఖ్యమంత్రి గారు పిలిచినప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా, ఇప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు మేడిగడ్డకు పోయినా దానివల్ల ఉపయోగం లేదు. ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఏం దానివల్ల ఏందనేది క్లారిటీ ఇస్తాం భవిష్యత్తు. ఓకే, అని ఎవరన్నారు? కడియమి శ్రీహరి కౌంటర్ కి వాల్యూ లేదు, నో కామెంట్స్. నువ్వు ప్రశ్న అడిగినారు కదా, మళ్ళీ ఆన్సర్ కూడా అట్లే లేండి అందరూ. సుమన్ చాలా పిల్లగాడు, ఇంకా ఆయన నేర్చుకోండి మీద ఉన్నాడు. ఏదో కేటీఆర్ ఉన్నాడు కాబట్టి నడిచిపోయి సంకలు ఎత్తుకున్నాడు, కానీ నీకు అంత అనుభవం లేదు. పిల్లగానివి పిల్లగాని తీరే ఉండు. ముఖ్యమంత్రి గారు చెప్తారు దీనికి. ఇంకా నేను గవర్నమెంట్ పరంగా మీరు ముఖ్యమంత్రి గారు లేదా మా ఇరిగేషన్ మినిస్టర్ని అడగాల్సిన ప్రశ్న అది. మళ్ళీ వస్తా రాజు. కేటీఆర్ ప్రశ్నల దానికి వాల్యూ లేదు దానికి. రాజు నువ్వేం అడుగుతున్నావు? బండి అరే